హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ కామలైలన్న. నిన్న మల్కాజ్గిరిలో జరిగినటువంటి పరిణామం గురించి ఈరోజు మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలోని దేవాలయాలకు సంబంధించినటువంటి బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వర్గీయులు, అధికార పార్టీ ప్లస్ బీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది అల్వాల్లో నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా బీర్రా ఐలయ్య గారు, ప్రభుత్వ విప్పు బీసీ నాయకుడు రావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఫోటో కాల్కు సంబంధించినటువంటిది లేదనేటువంటి పద్ధతిలో మొదటిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దానికి సంబంధించింది రభస వేసేటువంటి పద్ధతి తీసుకురావడం జరిగింది. వీరిద్దరి మధ్యలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవ చిలికి గాలివానలాగా ఒక పెద్ద తుఫానుగా మారినటువంటి సందర్భం ఉన్నది. ఈ గొడవకు సంబంధించినటువంటిది కారణం ఏంటి, ఈ గొడవకు జరగడానికి గల కారణం ఏంటంటే ఇరు వర్గాల మధ్యలో ఒక వెల్మ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒకరైతే రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మరొకరు. వీరిద్దరూ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు. వీరిద్దరి మధ్యలో సంవత్సరం నుండి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితిలో అనేక సందర్భాల్లో వీళ్ళు పోట్లాడుకున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ ఇక్కడ ప్రధానంగా ఒక బీసీ నాయకుడు బీర్రా ఐలయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా ఇక్కడ గొడవ జరిగింది. ఈ గొడవ కూడా జరిగిన దాంట్లో కూడా మెజారిటీగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కింది వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఈ గొడవలో పాల్గొన్న ఇరు వర్గాలకు సంబంధించిన వారిలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. బీసీ నాయకుడు ముఖ్య అతిథిగా వచ్చిన కాడ వీళ్ళందరూ ఉన్నారు. వీరందరి మధ్యలో ఈ గొడవ పెద్దగా కావడం వల్ల ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంది అంటే అగ్రకులాలకు సంబంధించినటువంటి గొడవను అది బీసీల మీద రుద్దేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. కొట్లాడిన దాంట్లో కొట్టిన వారు బీసీలే, దెబ్బలు తిన్న వాళ్ళు బీసీలే. అంటే ఇదంతా ఎందుకు వస్తున్నది, ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది మల్కాజ్గిరి నియోజకవర్గంలో బహుజన కులాలు ఎదుగొద్దనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి తీరు అగ్రకులాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు ఇక్కడ ఈ దాడులు జరిగేటువంటి పద్ధతి స్టార్ట్ చేశారు. అదే ఒక అగ్రకులాలకు సంబంధించింది ఒక వెలుమనో ఒక రెడ్డో ప్రభుత్వ విప్పుగా వస్తే ఇక్కడ దాడి జరిగేటువంటి పరిస్థితి ఉంటుండేనా, అది సహజంగా అట్లా జరగకపోతుండే అనేది నా అభిప్రాయం. రెండవది, ఈ దాడి కూడా ఎక్కడ దాకా తీసుకుపోయిందంటే మల్కాజ్గిరి నుంచి అల్వాల్ నుంచి మల్కాజ్గిరికి పోయి కొట్లాడుకుందాం రానేటువంటి పద్ధతిలో రెండు వర్గాలు చీలిపోయి చేశారు. ఇది ప్రధానంగా ఈ నియోజకవర్గంలో బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ దాడులు జరిపిన దాంట్లో కొట్లాడిన వాళ్ళు మెజార్టీగా వీళ్ళు ఉన్నారు. మరి రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు ఒక 10 మంది రెడ్డిలు ఉన్నారా వాళ్ళ వైపు అంటే రాలేదు. వెల్మ కులానికి సంబంధించిన వాళ్ళు 10 మంది వాళ్ళు ఎట్టొచ్చారంటే రాలేదు. వీళ్ళందరినీ తీసుకొచ్చిన వాళ్ళను మళ్ళీ బహుజన కులాలనే రెండు వర్గాల వాళ్ళు తెచ్చుకొని ఒకరి మీద ఒకరి దాడి చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చారు. అంటే మెయిన్గా ఏంటంటే ఈ నియోజకవర్గంలో బహుజన కులాలు యూనిట్ అవుతున్నటువంటి సందర్భంలో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా రేపటి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో
ఈ సంకేతాలు ఏం పోతాయనంటే రేపు ఒక మైనంపల్లిని ఎదుర్కోవాలనుకుంటే మళ్ళీ ఒక రెడ్డి కావాలి, అది మర్రి రాజశేఖర రెడ్డి కావాలనేటువంటి మెసేజ్ తీసుకుపోవడానికి. మర్రి రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవాలంటే ఒక వెలుమ నాయకుడు కావాలి, అది మైనంపల్లి హనుమంతరావు కావాలనేటువంటి విధంగా. అంటే ఇది మొత్తం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా మల్కాజ్గిరి చౌరస్తాలో దాదాపు 10-11 గంటలు, రాత్రి 10-11 గంటల దాకా కూడా ఒక పెద్ద యుద్ధ వాతావరణం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పద్ధతిలో ఇక్కడ సంకేతాలు ఏం పోతున్నాయంటే రేపు భవిష్యత్తులో బీసీలు అధికారంలోకి రాకుండా చేయడానికి ఒక పెద్ద కుట్ర ఇది. ఇప్పుడు ఇందులో దెబ్బలు తిన్న వాళ్ళు బీసీలు ఉన్నారు, కొట్టిన వాళ్ళు బీసీలు ఉన్నారు, ఎస్టీ కేసులు పెట్టిన దాంట్లో ఎస్టీలు ఉన్నారు. ఎస్సీ అట్రాసిటీ కేసు అయినటువంటి సందర్భంలో ఎస్టీలు కేసులు పెడితే బీసీల మీద కేసులు తీసుకునేటువంటి పరిస్థితి. పంచాయతీ ఎవరిది అంటే ఈ పంచాయతీ అగ్రకులాలకు సంబంధించింది. ఒక వెల్మ, ఒక రెడ్డి కులానికి ఇద్దరికి సంబంధించినటువంటి పంచాయతీ. ఈ పంచాయతీని కంటిన్యూషన్ చేసేటువంటి పద్ధతిలో ఈ పంచాయతీని ప్రజలలో ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా తీసుకువచ్చి రేపటి భవిష్యత్తులో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ రాజ్యాధికారం వైపు రాకుండా చేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. ఈ కుట్రలో ఎవరు ఎక్కువ బలి అవుతున్నారు, ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అంటే మెయిన్గా బీసీలకు నష్టం జరుగుతుంది, ఎస్టీలకు నష్టం జరుగుతుంది, ఎస్సీలకు నష్టం జరుగుతున్నది. అందుకే ఎస్టీలు అర్థం చేసుకోవాల్సింది ఇది ఎవరి కోసం కొట్లాడుకుంటున్నాం, ఎవరికి నష్టం జరుగుతున్నది అనేది ముఖ్యంగా బీసీలు అర్థం చేసుకోవాలి. రేపు బీసీ ఇప్పుడు కొంతమంది మాట్లాడినటువంటి వీడియోలలో మేము చూసినటువంటి తీరు చూస్తే రేపు ఇట్లనే ఉంటే ఆయనను ఓడగొడతాం, ఈయన గెలిపిస్తాం, ఈయన ఓడగొడతాం, ఆయన గెలిపిస్తాం అంటే మళ్ళీ ఎవరు గెలిపిస్తారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో? ఎవరిని ఓడగొడతారు ఈ నియోజకవర్గంలో? అంటే ఒక రెడ్డి పోతే వెల్మ వస్తాడు, ఒక వెల్మ పోతే ఒక రెడ్డి వస్తాడు. అంటే ఈ వీరిద్దరి మధ్యలోనే ఈ నియోజకవర్గాన్ని కొనసాగించేటువంటి పద్ధతి తీసుకొస్తా ఉన్నారు. అంటే బీసీలు ఏం కావాలి, ఎస్సీలు ఏం కావాలి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తన్నులు తినే కాడ, అవమానాలు పడే కాడ, కేసులు మీదేసుకునే కాడ, ఇట్లాంటి కాడ నాయకుడికి ఏమన్నా అయితే ముందంజలో నిలబడే కాడనేమో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావాలి. కానీ నాయకులకు అధికారం వచ్చే కాడనేమో వాళ్ళకు కావాలి. అంటే ఈ ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించి రేపు రాబోయే కాలంలో అంటే ఎలక్షన్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ ఎవరు కావాలంటే పలానా వ్యక్తిని ఓడగొట్టాలంటే పలానా వ్యక్తే కావాలి, పలానా వ్యక్తిని ఓడగొట్టాలంటే పలానా వ్యక్తే కావాలి. అంటే మళ్ళీ ఒక వెలుమనో ఒక రెడ్డునో తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడైనా కానీ ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో కూడా ఆదిమ మానవుని కాలం నుంచి చూసినా కానీ బానిస సమాజం నుంచి కూడా, బానిస సమాజంలో బానిసలే కొట్టుకొని చచ్చిపోతారు. మల్లు యుద్ధాలు జరుగుతున్నటువంటి సందర్భంలో యజమాన్యము విలాసవంతమైనటువంటి జీవితాలు కొనసాగించేటువంటి పద్ధతి. కానీ మల్లు యుద్ధంలో బానిసలే చనిపోతారు, యజమానులు ఎప్పుడు ఎక్కడ కొట్టుకోరు. కానీ వాళ్ళ సేమ్ అదే పద్ధతిలో బీసీలు కొట్లాడుతున్నారు, ఎస్సీలు కొట్లాడుతున్నారు, ఎస్టీలు కొట్లాడుతున్నారు. కానీ ఎవరి కోసం కొట్లాడుతున్నారు వీళ్ళు? ఎవరి కోసం వీళ్ళు? ఎవరి రాజ్యాధికారం కోసం వీళ్ళు కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు అంటే అగ్రకులాల కోసం వీళ్ళు కష్టపడుతున్నారు, అగ్రకులాల కోసం తన్నులు తింటున్నారు, అగ్రకులాల కోసం వీళ్ళు అవమానాలు పడుతున్నారు, కేసులు వేసుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించి ఇంకా ఫలానా వ్యక్తిని గెలిపిస్తేనే ఈయన నిలబడగలుగుతాడు, లేకపోతే ఆయన గెలిపిస్తేనే ఈయన నిలబడగలుగుతాడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్నది. దానికి ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఇట్లాంటి పద్ధతి నుంచి బయటకు రావాల్సింది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. దండాలు వేసే కాడ కానీ, కొట్లాట కాడ కానీ, మొత్తం అంగిలి చింపుకునే కాడ కానీ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. మరి ఏ ఒక్క 10 మంది వెల్మను తీసుకురాలేదు, 10 మంది రెడ్డిలను తీసుకురాలేదు. ఆ 10 మంది రెడ్డిలు, ఆ 10 మంది వెలుమలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కొట్లాడుకునేటువంటి పద్ధతి ఏమైనా ఉన్నదంటే లేదు.
అంటే వీళ్ళను రెచ్చగొట్టి రేపు బానిసలుగా మార్చుకునేటువంటి పరిస్థితి మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్నట్టుగా నిన్నటి జరిగినటువంటి సంఘటన చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు మేల్కొనండి. మీరు మీ రాజ్యం కోసం కొట్లాడండి. మన రాజ్యం కోసం మనం కొట్లాడుకున్నాం, కానీ ఒకరికి రాజ్యం కోసం మనం కొట్లాడుకుంటే దానికి అర్థం లేదు. బానిస సమాజంలో బానిసల కన్నా అధ్వానంగా మనం ఈ హైటెక్ టెక్నాలజీలో బతకొద్దనేది తెలియస్తూ మీ అందరికీ ఒక్కసారి ఆలోచించవాలని కోరుకుంటూ మీ కామల్ల ఐలన్న.